అమరాంటిని దేవుడి గారి సత్యమని ఆంధ్రప్రదేశ్ గారికి ఈరోజు మార్చ్ బ్యాంకు మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి సందర్భం మార్నింగ్ ఒక 1 అవర్ 1.5 hours క్యాంపస్లో మార్నింగ్ చేయాలనుకున్నా కానీ ఎక్కువ సేపు ఉన్నారు కాబట్టి వాయిస్ ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మేడం ప్రిన్సిపల్గా చెప్పడానికి ప్రోగ్రామ్ని క్లీన్ చేసి 2 గంటలు మనం ఉపయోగించడం జరిగింది. చాలా సంతోషం. మన స్కూల్లో ఇంతకాలం మేడం ముందు కూర్చి మాట్లాడాలని ఫస్ట్ ఇప్పుడు సందర్భం కాబట్టి మీరు మాట్లాడుతున్నది మంచి యాక్చువల్గా మన అక్కల కోసం మనం సంవత్సరం రోజు పోరాడుకోవడం మనం స్మరించుకోవడం చాలా అవసరం. అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా భయం మనం లేకుండా చేతి లేకుండా వాయిస్ ఇవ్వడం అనేది చాలా శుభదోషం. అంతేకాకుండా మనందరూ పాత్ర మన స్కూల్లో చూస్తున్నాం. మహిళలు అన్ని రంగాల్లో ప్రావీణ్యం పెంపొందిస్తూ ఇంకా వైద్య రంగం, విద్యారంగం, రాజకీయ రంగాల్లో ఎంతో ముందడుగు సందర్భంగా చూస్తున్నాం. తల్లి పాత్ర మనోడేది బాల పాత్రను ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది. చెల్ల పాత్ర కూడా శ్రీ నాయకుడిగా మనం ప్రేమిస్తూ ఉంటాం. అంటే పుట్టినప్పుడు తల్లి గుర్తుపెట్టుకుంటా ప్రేమిస్తున్నంత బాగా మరియు రాజభవనం వస్తూ చెల్లె పండుగ వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని చేస్తుంది ఒక సాంప్రదాయం నడుస్తూ ఉంది. మనం ఇక్కడ గమనించాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే తల్లి పాత్ర ఎప్పుడు స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ముగిస్తుండడానికి సమాధానం చెప్పడానికి చదువుతున్నాం. తల్లి పాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తల్లి పాత్ర ఎప్పుడు ఎండ్ అవుతుంది, తల్లి ప్రేమ అనేది ఎక్కడ అంతా ఉంటుందని చెప్పగలుగుతామా? పుట్టినప్పటి నుంచి తల్లి ఉంటుంది. ఆ పిల్లవాడిని మంచిగా పోషించి ఆ పిల్లవాడిని పెద్దవాళ్ళు చేసి ఆ పిల్లవాడిని చదివించి ప్రయోజనం చేసి మంచి అమ్మాయితో పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు కన్న తర్వాత ఆ పిల్లలు పెళ్ళి ఆ పిల్లలతో వారి సంతోషంగా ఉన్నప్పటికీ కూడా తల్లి పాత్ర చాలు. తల్లి ఎప్పుడు కలిసిన పిల్లవాడు ఆ బిడ్డను దగ్గర చూసుకుని కడుపుకుండా అన్నం ఉంటున్నావా, ఇంట్లో నిద్ర ఉంటున్నావా, నువ్వు చూసిన ప్రదేశంలో చాలా హ్యాపీగా ఉంటున్నావా, తల్లి చాలా చనిపోయేంత వరకు కూడా పిల్లవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఇది మనం వెనకట్టలేమో ఆ పాత్రను ఎప్పుడు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాత్ర. ఈ పాత్ర తల్లి పోషిస్తూ ఇప్పుడు పిల్లలు పోషిస్తున్నారు. తల్లి మీద తల్లి ఎంతవరకు మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. ఒకసారి వచ్చిన తర్వాత 9 మాసాలు మనం నోటి పెంచిన తర్వాత తల్లి వృద్ధాప్యంలోకి వస్తే తల్లిని విసిగొచ్చిన ప్రశ్న మనం ఈ జనరేషన్లో ఉంటుంది. ఈ 20 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లి కనుక శక్తి వరకు ఉంటుంది. మనం వృద్ధాప్యాలను ఎదుర్కోవాలని పరిస్థితి మనం పిల్లలు వచ్చినాం. అంటే ఈ వృద్ధాప్యం మారాలి, మన యాక్టివ్గా చేతి రావాలి. మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో వాళ్ళు ఎంత మంచి వాళ్ళ దేశంలో ఏ రంగంలో కూడా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై చేస్తూ ముందుకు పరిస్థితులు చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన స్కూల్లో మహిళలు దాదాపుగా 20 మంది టీచర్లు మనకు మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఒక పీఈటీ మేడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక మహిళ ఇలాంటి పాత్రలు చూస్తాము. ఇంతమంది ప్రపంచంలో ఉన్నా కూడా చేయాలంటే బయట పెట్టుకుంటున్నాను. నేను నాకు చిన్నగా ఉంటాను కానీ ఆ వచ్చిన వాయిస్ అంటే కళ పనిచేసే విధానం బట్టి మనకు పేరు వస్తుంది. అది మనం ఆ విధంగా
ఎందుకు చేసుకున్నాం చాలా సంతోషం. ఇంకో క్యాంపస్ కూడా మనకి బాగా కూడా ఖర్చుగా ఉన్నాం. ఈ యొక్క సర్వీస్ ఇక్కడ మనం చూస్తాం. నాకు ఎప్పుడైనా కూడా పనిచేసే వాళ్ళు ఈ సంస్థలు నమ్ముకుని పనిచేసి సాధించడం సరిపోయింది. దానివల్ల సంస్థలు చాలా లాభం జరుగుతుంది. ఉదాహరణకి మన స్కూల్లో పనిచేస్తున్న లాభం మీద ఉంది, జగన్ తెలుసు, కవిత మేడం ఉంది. తెలుసా కవిత మేడం పాప మన స్కూల్లో తిరుగుతూ వచ్చింది. ఒక సంశోధనలు ఇంకా స్కూల్ వాయిస్ పెట్టుకోవడానికి మీకు వాళ్ళు ఆ మొదటి స్కూల్ కూడా నదులు దానివల్ల కొన్ని మంది వస్తే నన్ను ప్రోత్సాహం వచ్చారు. అంటే అలాంటి వాళ్ళు స్కూల్లో పనిచేస్తారు. వాళ్ళ స్కూల్లో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి అడుగుతారు మన దగ్గర పనిచేసే ఆలోచన ఆరంభం ఉంది. ఆమె ఆ స్కూల్లో పనిచేసే క్రమంలో ఇంత ఆమె ఆ ముఖ్యం చేపడతారు. ఆమె ఎప్పుడు మనకు విశ్వసించవద్దు. మన స్కూల్లో బతకాలి. ఆరోగ్యంతో సిచ్యువేషన్స్ లేదు. మన మానవత్వంతో నా ఆరోగ్యం స్కూల్ చెప్పేవాళ్ళు. అంటే నేను రాసి ఎందుకు తీసుకున్నానంటే సంస్థ యొక్క మనుగడ అనేది వాళ్ళ పిల్లలు వ్యక్తిత్వం వాళ్ళ పరిస్థితులు బట్టి నాకు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయి. ఆ నిర్ణయాల వల్ల జీవితంలో కూడా సంస్థ మనుగడ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అది మొదటి నుంచి కూడా మన అలవాటు అడుగులో కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అయినా ఎక్కడైనా మనం అక్కడైనా ఎక్కడైనా 70% మహిళలతో మనం వికాసంగా వ్యవస్థ మనం నడుపుకున్నాం. మనము ఆలోచనవంతంగా ఉంటూ మనము 4 రోజుల మధ్య ఉండకుండా బంగారు కోసం పిల్లలను భౌతిక మంది పాత్రలు పెంచుకుంటూ మన చాలా మంది మహిళలు మనం చూసాం. మనం దేశం పరిపాలించే ముఖ్య నాయకులు కాకుండా మన రాష్ట్రంలో మన మంత్రులు చేస్తూ ఉన్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు దేశ అధ్యక్షులు చూస్తూ ఉన్నాం. మనం ఇవ్వడానికి మొదలుపెట్టి మనం ద్రౌపది ముర్ము గారికి ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్న దేశంలో మహిళల యొక్క పాత్ర వాళ్ళ పరిపాలన చేయడం మనం చూసి చాలా అప్రిషియేట్ చేయాల్సిన సందర్భాన్ని మనం చూస్తాము. మన పిల్లలకు లోకల్ ఎన్నో మన గొడవలు అంటే ఇందులో చెప్పుకుంటే మన రాష్ట్ర మంత్రులు గారు మన రాష్ట్రంలోని కాంగ్రెస్ గారు ఇన్ఛార్జీలు గారు మనం ఎవరు చూసిన ఒక పార్టీలలో కానీ సేవా రంగాల్లో కానీ కళారంగంలో కానీ ఆటలలో కానీ ప్రతి రంగంలో నా యొక్క పాత్రలు మనం కోరుకోవాల్సిన సందర్భం. ఈ సందర్భం మరొకసారి అంతర్జాతీయ నాయకులతో అందరూ శివాలను తెలియజేస్తున్నాం.